ఇది ఎందుకు విసిగిపోయామంటే కన్వీనియంట్ ఎలక్షన్ వరకు వచ్చిన పార్టీ కాదు. నేను ఎందుకు మీకు 4 సంవత్సరాలు ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నాం, ఎందుకు పోటీలు చేయాలంటే నేను ప్రజల నుంచి నాయకులు తయారు చేయాలనుకుంటున్నాను. మీలో నుంచి నాయకులు బయటికి రావాలి. ఆడపడుచుల ఆవేదనని అర్థం చేసుకునే వ్యక్తులు సమాజంలోకి రావాలి. అది అండగా నిలబడాలి. ఎవరో చెప్పిన 10 మంది చెప్పిన నాయకుల మాటలు నమ్మడానికి నేను లేను. ప్రతి గ్రామాన్ని వెళ్ళాను. ఒక అరకులో పాడేరులోకి వచ్చే దారంతా కన్నీరు కష్టాలు చూశాను. మీకు అండగా నిలబడతాం. ఇది ఆఖరి సభ కాదు, ఇది మొదటి సభ కాదు. నేను నిరంతరంగా నా ఆఖరి శ్వాస వరకు నేను మీతోటి ముఖమై ఉండే వ్యక్తిని. అలాగే యువతకు కూడా నేను పాడేరుని, ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలని సమృద్ధిగా అభివృద్ధి చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, ప్రభుత్వం స్థాపిస్తుంది. ఎవరికి ఏదైనా గొడవలు ఉన్నా కానీ, ఎందుకంటే మీరు పార్టీకి మేము అండగా నిలబడే వాళ్ళం. మీ కష్టాలను అర్థం చేసుకున్న వాడిని నా దగ్గరకు వచ్చి కూర్చోబెట్టి కాంట్రాక్టులను సంతకాలు చేయడం చేసే వ్యక్తిని కాదు. ఎందుకంటే వంతాడ మైనింగ్ ఎదుర్కొన్న వాళ్ళం, వంతాడ మైనింగ్ దోపిడీని బయటకు తీసుకొచ్చిన వాళ్ళం, ఇక్కడ క్వారీ అడ్డగోలు క్వారీని బయటకు తీసుకొచ్చిన వాళ్ళం. కనీసం పేపర్ కూడా రాని పరిస్థితులు, దానిని కేవలం మనం ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా బయటకు తీసుకొస్తే ఈ రోజున ప్రభుత్వం కదే పరిస్థితులు పట్టుకొచ్చాం. దీనికి కారణం పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, మీ అందరి ఆవేదన, మీ అందరి కోపం, మీ అందరూ సమాజం మరలిన తలంపు, అవన్నీ మీ ఆకాంక్ష నేను గ్రహించాను. నాకు మీలాంటి బాధే ఉంది, నాకు మీలాంటి ఆవేదన ఉంది. నేను ఎక్కడో దూరాన ఉండొచ్చేమో కానీ మీరు పడే బాధ అనుక్షణం నాకు అర్థమవుతా ఉంటుంది. ఇదే ఆదిలాబాద్ తండాలకు పోతే 2009లో వాళ్ళు అడుగుతుంది కూర్చోబెట్టి మాకేమవుతాయి కొంచెం మంచి నీళ్ళు ఇప్పుతుంటే ఒక బోరుకి తవ్వే నీళ్లు కూడా పరిస్థితులు లేవు అక్కడ. కానీ మంచి మనసుతో తవ్వించాం, అక్కడ ఒక బోరు పడింది. ఈ రోజుకి అదే బోరు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషికి నిజంగా మంచి పని చేయాలని తలంపు ఉండాలే కానీ ఇంత వ్యవస్థను అడ్డు పెట్టుకొని, ఇంత వ్యవస్థను సహకారం తీసుకొని ఎంతో బలంగా నడిపించడానికి చిత్తశుద్ధిలే ఉన్న నాయకులు ఉంటే చాలు. చిత్తశుద్ధి లేని నాయకులు కొరవేయడం వల్ల మనకి ఈ రోజున పాడేరు అభివృద్ధి వెనుకబడిపోయింది. నేను అండగా ఉంటాను. అలాగే మనం కూర్చోబెట్టి 25 సంవత్సరాల భవిష్యత్తు ఎందుకు మాట్లాడుతున్నారంటే మీకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇదే కూడా నేను మీకు జనసేన ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ స్థాపించేది మీకు బలంగా ఒక గిరిజన విశ్వవిద్యాలయం బలంగా తీసుకొస్తాను ఇక్కడికి. అలాగే ఎంతో మంది యువత ఉంటే ఇక్కడ మనం కూర్చోబెట్టి టూరిజం అనేది చాలా పెద్ద వ్యవస్థ. ఇక్కడ బోల్డెన్ ఉద్యోగాలు వస్తాయి మనకి. దానికోసం ఉద్యోగాల కోసం మైనింగ్ల పేరు మీద పర్యావరణాన్ని విధ్వంసం చేసే పాలసీలు తీసుకురాం. ముఖ్యంగా టూరిజం మీద తీసుకొస్తాం. అలాగే ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేస్తాం. అందరితో మమేకమై ఇక్కడ కనీసం 1 లక్ష ఉద్యోగాలు రావాలి మన గిరిజన ప్రాంతాలకి. ఆ విధంగా ఎలాంటి పరిశ్రమ స్థాపించాలి, పర్యావరణానికి కాలుష్యం రాని దెబ్బ తీయని పరిశ్రమలు ఏమున్నాయి, అలాగే ప్రకృతి వ్యవసాయం కానీ పండ్ల తోటలు కానీ అన్ని రకాల పోడు వ్యవసాయంలో మనకి ఇబ్బందులు ఏమున్నాయి, దానికి పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన అండగా ఎలా నిలబడాలి, ఒక చట్టాలు ఒప్పుకోలేకపోతుంటే వాడిని ఎట్లా ఆదుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తా ఉన్నాం. మీకు అండగా ఉంటామని తెలియజేసుకున్నా. అలాగే ఆడపడుచులకు కూడా ముఖ్యంగా ఇందాక మీరు కాలేజీలో చెప్పారు, స్కూల్స్ లో చెప్పారు, ఏ ఆడపడుచు కూడా బిడ్డల్ని పంపించే ఆడపడుచులున్న ఏ తల్లి కూడా, ఏ ఆడపడుచు కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు మా ఆడబిడ్డలు. ఎందుకంటే నేను అరకు నుంచి ప్రతి విద్యార్థులను గర్ల్స్ స్కూల్కి వెళ్తే వాళ్ళు అడుగుతుందల్లా అన్న మాకు మంచి బాత్రూములు లేవన్నా, వెళ్ళి ఇబ్బంది పడాల్సి వస్తుంది. వయసు వచ్చిన ఆడపిల్లలంటే నాకు నిజంగా చాలా ఆవేదన కలిగింది. ఏ ఆడపడుచు కూడా, అలాగే ఆడపడుచులు మనకి ప్రసూతి వైద్యానికి ఎలా అంటే మగ డాక్టర్లు కాదు, ఆడ డాక్టర్లు ఎక్కువ మంది ఉండాలి. అలాంటి ఆడపడుచులో ఉండే డాక్టర్లు ఉండే ఒక ఆసుపత్రిని బాగా తీసుకొస్తాం. ఇక్కడ మనకి వీళ్ళలాగా 30 పడక ఆసుపత్రిని 100 పడకలు వేసి దానికి డాక్టర్ లేకుండా చెప్పి తూతూ మంత్రంగా చేయను. నేను అండగా నిలబడతాం. ఎందుకు డాక్టర్లు మీరు ఆలోచించండి. డాక్టర్లు నేను అడిగాను చాలా మంది డాక్టర్లని, ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఆలోచన ఉంది. ఎందుకు మీరు గిరిజన ప్రాంతానికి వెళ్ళరని చెప్పి నేను అరకు నుంచి వెళ్తే డాక్టర్లు ఒకటే అన్నారు, మాకు వచ్చి సేవ చేయాలని సార్ మాకు, కానీ మాకు వ్యవస్థ బాగలేదు, వసతులు సరిగ్గా లేవంటే నేను ఒకటి చెప్పాను, నేను మీకు వసతులు కల్పిస్తే
మేము మీకోసం మీ బిడ్డల కోసం స్కూల్ పెట్టి ఒక బలమైన విద్యా వ్యవస్థని మీరు ఉండడానికి సరైన వ్యవస్థని మనకి ఉండే విధంగా గృహ సదుపాయాలు ఉంటారా అంటే డాక్టర్లు చాలా పెద్ద డాక్టర్లు వాళ్ళందరూ ఏం చెప్పారు, మేము బలం వచ్చి తీరుతూ ఉంటాం. అందుకని డాక్టర్లు ఈ 30 పడగలు 100 పడగల ఆసుపత్రి కాదు, డాక్టర్లకి ముందు వచ్చే బలంగా ఉండే వ్యవస్థను కల్పించినప్పుడు వాళ్ళ గృహ సముదాయం కానీ వాళ్ళ బిడ్డల విద్యా వ్యవస్థను కానీ ఏర్పాటు చేసిన వెంటనే మనకి సంపూర్ణంగా మన వైద్యాన్ని మనకి వైద్య వ్యవస్థ చాలా బాగా చేసుకోవచ్చు. దాని దగ్గర మన హాస్పిటల్ వ్యవస్థని బాగు చేయాలని పద్ధతులు తీసుకొస్తా ఉన్నాం. అలాగే స్కూల్స్ లో ఆడపడుచులకి ఇంటిలో ఆడబిడ్డలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బిడ్డల స్కూల్కి పంపించి వయసు వచ్చిన బిడ్డలను బయటకు పంపించాలంటే హాస్టల్స్ లో పెడుతున్న హాస్టల్స్ గోడలు లేవు. కొంతమంది పిల్లలు వచ్చి ఇబ్బంది పెట్టాలి, రాత్రులు రాళ్లు వేస్తామని నాకు చెప్పారు, ఆ దృష్టి కూడా వచ్చింది. ప్రతి ఆడపిల్లల హాస్టల్ కి బలమైన కాంపౌండ్ వాల్ కట్టిస్తాం, మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేని పరిస్థితులు తీసుకెళ్తాం మిమ్మల్ని. అలాగే ఐటీడీఏని కూడా మీకు ఏ నిధులైతే మనకి అందరికీ అందాలో గిరిజన యువత కానీ ఆ నిధులు మీకు సంపూర్ణంగా అందజేసే పరిస్థితులు తీసుకొస్తాం.